మొక్కులు అనవసరంగా మొక్కకూడదు. అత్యావశ్యక స్థితిలో మొక్కితే దాన్ని ఎక్కడైనా రాసుకుని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఎందుకని నువ్వు భగవంతుడితోటి కాదు సత్యంతో ఏడాకోళం వాడుతున్నావు అని అర్థం. అంటే మొక్కుకోమని పరమాత్మ చెప్పలేదు, మనంతటా మనమే ఓ మొక్కు చెల్లిస్తాం అన్నాం. ఇప్పుడు మనం మొక్కు చెల్లించకపోతే భగవంతుడికి కోపం రాదు. నువ్వు సత్యం పలికి ఆ సత్యం నిలబెట్టుకోవడం లేదు, అసత్యం వాడుతున్నావు. అసత్యాన్ని క్షమించడు పరమాత్మ. అయినా ప్రతి పాపానికి ఒక ప్రాయశ్చిత్తం ఉన్నది. పొరపాటున కావాలని కాక ఏదో కారణం చేత మనం ఎలా మొక్కుకున్నామో, ఎందుకు మొక్కుకున్నామో, ఏమి మొక్కున్నామో మర్చిపోతే అటువంటి వాడికి అద్భుతమైన మార్గం ఏమిటి? తీర్థస్థలానికి వెళ్ళి గుండు కొట్టించుకుంటే ఆ పాపం పోతుంది. అందుకని తిరుపతి వెళ్ళినప్పుడు గుండు కొట్టించుకో అన్నారు. తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కరోజైనా ఉపవాసం ఉండు. ఉపవాసం ఉంటే ఈ మొక్కులు చెల్లించకపోవటం వల్ల వచ్చే పాపాలు పోతాయి. కాబట్టి తీర్థయాత్రకు వెళ్తే ఏం చేయాలన్నమాట? ఉపవాసం ఉండాలి. కొంతమంది తీర్థయాత్రకు వెళ్ళాక అప్పటిదాకా కంటే ఎక్కువ తినవచ్చు. 3 సార్లు తినేవాడు 6 సార్లు తింటాడు. అలా తినకూడదు. తీర్థయాత్రకు వెళ్ళాక ఒక్కసారైనా ఉపవాసం ఉంటే ఇందాక మీరు అడిగినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది. రెండోది శిరసో ముండనానిచ, తలని గుండు చేయించుకోవాలి, నున్నగా జుట్టు తీసేసుకోవాలి. ఇది మళ్ళీ మగవాళ్ళకే చెప్పారు. ఆడవాళ్ళకి 3 కత్తెలు చాలు, అంటే 3 చోట్ల 3 వెంట్రుకలు తీస్తారు చాలు. పూర్తిగా గుండు ఆడవాళ్ళు అత్యావశ్యక స్థితిలో తప్ప, భర్త ప్రాణం మీదకి వస్తే తప్ప గుండు ఇవ్వకూడదు. తక్కిన వాళ్ళల్లో మొక్కులు అంటే కేవలం 3 కత్తెలు మాత్రమే, 3 చోట్ల కొంచెం కొంచెం వెంట్రుకలు కత్తిరిస్తారు. ఆ మాత్రం చేస్తే చాలు. పురుషులు మాత్రం నున్నగా రాగి చెంబులాగా గుండు చేయించుకోవాలి. ఎందువల్ల పాపాని శిరోగతాని, మనం చేసే పాపములన్నీ ఈ శిరస్సుని ఆశ్రయించుకుంటాయి, అంటే జుట్టుని ఆశ్రయించుకుంటాయి. పాపాలన్నీ జుట్టులో ఉన్నాయి కనుక అలా గుండు చేయించడంతో పోతాయి అని పద్మపురాణంలో శ్లోకం ఇది. నేనేం చెప్పిన శ్లోకం కాదు, పద్మాకర్ గారి పురాణం కాదు, పద్మపురాణంలో వ్యాసుడు చెప్పిన శ్లోకం ఇది. కాబట్టి శిరోగత అని పాపాని యాంతి ముండనతో యతః. అందువల్ల నీవు తప్పనిసరిగా తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు గుండు చేయించుకుంటే ఇలా ఎప్పుడైనా మొక్కులు చెల్లించక మర్చిపోతే వచ్చే పాపములన్నీ పటాపంచలైపోతాయి.